ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీరియస్గా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విరుస్తాయి. అంతేకాదు, సభలో మెజార్టీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతికి వస్తే, ఏపీలో శాంతి భద్రతలు అనే అంశం మీద చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. అలాగే ప్రజలు కూడా శారీరకంగా, మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతలపైన అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీన్ని సభలో సభ్యులందరికీ తెలియజేసేలా చంద్రబాబు చేసిన పని సభలో నవ్వులు పోయించింది. కేసులు ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కసారి సీట్ల నుంచి లేచి నిల్చోవాలంటూ సూచించారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా మెజార్టీ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. దీంతో సభలో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. వైసీపీ విధానాలపై రాజకీయంగా పోరాడిన అందరిపైన అప్పటి వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో కేసులు పెట్టించిందని విమర్శించారు. ఎప్పటికీ బయటకు రానివ్వకూడదనుకున్నారని, కానీ జనమే ఓట్లేసి అసెంబ్లీకి పంపారని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ పాలనలో తనపై 17 కేసులు పెట్టారని బాబు చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో బాబ్లీ కేసు తప్ప తనపై మరో కేసు లేదని, కానీ వైసీపీ హయాంలో తనపై 17 కేసులు నమోదైనట్టుగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ పైన 7 కేసులు పెట్టారన్న బాబు, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా 60 కేసులు పెట్టారని గుర్తు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చంద్రగిరి ఎమ్మెల్యే నానిపైన అధిక సంఖ్యలో కేసులు నమోదైనట్టుగా చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న బాబు, పోలీసులను ఆయుధంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు.